గుమ్మడి నరసయ్య గారు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. కానీ కారు లేదు, సెక్యూరిటీ లేదు. అసెంబ్లీకి వెళ్లాలంటే ఎప్పుడు సైకిల్ లేదా ఆటోలోనే వెళ్లేవారు. అవి కూడా దొరకకపోతే నడిచే వెళ్లేవారు. వారి ప్రస్థానం 1978లో మొదలైంది. తెలంగాణలోని చిన్న గ్రామం టేకులపల్లి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. అక్కడే గిరిజనులు రైతులపై జరుగుతున్న అన్యాయాలను చూశారు. అక్కడి నుంచి వారి ప్రజాసేవ ప్రస్థానం మొదలైంది. 1983 నుండి 2009 వరకు తెలంగాణలోని ఇల్లందు నియోజకవర్గం నుండి 5 సార్లు ఎన్నికయ్యారు. అది కూడా స్వతంత్ర అభ్యర్థిగా. పార్టీ టికెట్ లేకుండా, భారీ ర్యాలీ లేకుండా, డబ్బులు ఖర్చు చేయకుండా కేవలం సేవా నిజాయితీతోనే 5 సార్లు ఎన్నికయ్యారు. అటవీ హక్కులు, విద్యుత్ బిల్లులు, రైతుల హక్కుల కోసం గ్రౌండ్ లెవెల్లో ఉద్యమాలు చేశారు. ఇంతకంటే గొప్ప విషయం ఏమిటంటే తన ఎమ్మెల్యే జీతాన్ని మొత్తం అప్పటి నుండి ఇప్పటి వరకు తమకు టికెట్ ఇచ్చిన సిపిఐ ఎంఎల్ పార్టీకే ఇస్తున్నారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే వారికి ఇల్లు లేదు, డబ్బు లేదు, కారు లేదు, భూమి లేదు. వారికి ఈ అన్నిటిపై ఆసక్తి కూడా లేదు. 2009లో ఓడిపోయిన తర్వాత కూడా వారి జీవన శైలి మారలేదు. ఈ రోజు కూడా అదే పెంకుటిల్లు, అదే కుర్తా పైజామా, అదే సరళత. ఇది తెలంగాణ యొక్క నిజమైన రాజకీయ నాయకుడు గుమ్మడి నరసయ్య గారి కథ. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.